అట్లీస్ట్ మెడిసిన్ కంప్లీట్ చేయగలిగాను. మొత్తానికి మెడిసిన్ కంప్లీట్ చేశారు. గాడ్స్ గ్రేస్. యాక్టర్ అవ్వబోయి డాక్టర్ అయ్యారు. లేదు, యాక్చువల్లీ డాక్టర్ అవ్వాలని అనుకున్నాను, బట్ యా యాక్టర్ నెవర్ వాజ్ మై. యాక్టర్ అవ్వాలి అని అయితే అసలు అనుకోలేదు, బట్ ఇట్ హ్యాపెన్స్. అదేదో అట్లా జరిగిపోయింది. లేదు లేదు లేదు, అసలు యాక్టర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. ఓకే. అండ్ అమ్మకి ఇంట్రెస్టా మీరు మీరు యాక్టింగ్ చేస్తే చూడాలి అని చెప్పేసి? నువ్వు అదే చెప్తున్నాను కదా, నాకు అమ్మ ఎప్పుడు ఒకటే చెప్పేవారు, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ ఉండొచ్చు పోవచ్చు, మనల్ని యూనో నాకు చిన్నప్పటి నుంచి అది ఒకటే ఉండేది, ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ విల్ స్టే విత్ యూ, నోబడీ కెన్ స్టీల్ దట్ ఫ్రమ్ యూ. అమ్మ బాగా చదువుకున్నారు, తెలుగులో మంచి మంచి వ్యాసాలు పద్యాలు. ఒక రకంగా ఎన్టీఆర్ గారికి అమ్మ దగ్గర అవడానికి కూడా కారణం ఆవిడ. సో జనరల్ గా మీ దగ్గరకు వచ్చేసరికి మీరు కూడా తెలుగులో అంతే ఫ్లూయెంట్ గా? తెలుగు బాగా వస్తుందండి, తెలుగు రాస్తాను నేను, తెలుగు సంస్కృతం రెండు వచ్చు. నా సబ్జెక్ట్ ఇన్ ఇంటర్మీడియట్ కూడా సంస్కృతే, ఆ తర్వాత సంస్కృత్ కొంచెం నేను ఐ స్టిల్ రిమెంబర్ సంస్కృత్. తెలుగు ఆఫ్ కోర్స్ బాగానే వస్తుంది. ఎక్కడ మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? బిగినింగ్ స్కూలింగ్? మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ తెనాలి. నా 7th క్లాస్ మటుకు తెనాలి అండి, ఆ తర్వాత గుంటూరు, దెన్ ఫాలోడ్ బై గుంటూరు నుంచి స్ట్రైట్ టు గుంటూరు తర్వాత విజయవాడ ఇంటర్మీడియట్ చదివాను, ఆ తర్వాత బెంగళూరు ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్లో బెంగళూరు మెడిసిన్ చేశాను. ఓకే. అమ్మ నాన్న సెపరేట్ అయిపోయినప్పుడు మీరు 10th క్లాస్ అలా ఉంటారా? యా, 10th క్లాస్ అలా. సో ఆ టైంలో మీరు అమ్మతో ఉండేవారా నాన్నగారితో ఉండేవారా? బేసికలీ హాస్టల్లో ఉండేవాడిని. హాస్టల్ నుంచి హాలిడేస్ వచ్చినప్పుడు అక్కడికో ఇక్కడికో ఎక్కడో చోట. ఓకే. బట్ అంటే వీళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉన్నా కానీ మీరిద్దరితో అటు నాన్నగారితో అమ్మతో ఇద్దరితోటి హ్యాపీగా. అండ్ వాట్ అబౌట్ సిబ్లింగ్స్? మీకు ఆల్రెడీ సిబ్లింగ్స్ అని అందరితో నేను టచ్ లోనే ఉంటానండి, అందరం కలుస్తూనే ఉంటాం. మొన్న కూడా లాస్ట్ మంత్ యూఎస్ వెళ్ళి వచ్చాను, యూఎస్ లో వాళ్ళతోనే ఉన్నాను. సో ఐ కీప్ మీటింగ్ దెమ్. యూనో మాకు టూ పీపుల్ కలిసి ఉండలేకపోవటం అనేది పెద్ద సమస్య ఏం కాదు కదా. ఇది ఎప్పటి నుంచి ఏజెస్ రామాయణం మహాభారతాల నుంచి చూసుకున్నా టూ పీపుల్ దే ఆర్ నాట్ కంపాటబుల్, దే సపరేట్, దే లివ్. సో దాని గురించి పెద్ద ఇది ఉండేది కాదు, ఎందుకంటే ఇన్ ద ఎండ్ మనకి కావాల్సింది మనకి రిలేషన్షిప్స్. ఈ రిలేషన్షిప్స్ అందరితో మనం బాగుండడానికి ప్రయత్నం చేస్తాం. దట్ ఈస్ హౌ వి బ్యాలెన్స్డ్ అన్నమాట. అండ్ సిబ్లింగ్స్ అందరితో అమ్మగారు ఎలా ఉంటారు? యా ఫైన్, దే ఆల్ కమ్ హోమ్, అందరూ వస్తారు ఇప్పటికీ, జస్ట్ వి కనెక్ట్, వి టాక్ టు దెమ్. కానీ సార్ ఇప్పుడు మీ దాకా వచ్చేసరికి మీ విషయంలో యూఆర్ కంప్లీట్లీ యూఆర్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్, నాకు అది అర్థమవుతుంది. బ్రిలియంట్ కాదులే కానీ, బట్ యా ఐ వర్క్ హార్డ్. బ్రిలియంట్ కాకుండానే లండన్ వరకు వెళ్ళి చేసేసి వచ్చారు. యా ఒక్కొక్కసారి ఏంటంటే జీవితంలో మనము ప్రయత్నం చేసి మనం సాధించాలని అనుకుంటే సమ్హౌ దేవుడు, ఐ థింక్ థింగ్స్ విల్. నాకంత మెడిసిన్ చదివేటప్పుడు నాకు ఫైనాన్షియల్గా నాకు చాలా అంటే ఇబ్బందులు వచ్చినాయి. అంటే బేసిక్గా యా మెడిసిన్ నేను ఒక పాయింట్లో ఫీజు కూడా కట్టలేకపోయిన పరిస్థితి కూడా ఉండింది మాకు యాక్చువల్లీ. సో ఆ పాయింట్లో మేము సమ్ ఫ్రెండ్స్ హెల్ప్ చేసి అట్లా ఒక ఫీజు కట్టి అట్లా అండ్ అట్లా కొన్ని ఇబ్బందులు పడి వచ్చాను. కానీ ఆ తర్వాత ఇబ్బందులు స్లోగా అవి దాటుకొని ముందుకు వచ్చిన తర్వాత యాజ్ యు సెడ్ దట్ మనం ఒక దేనిపైన ఫోకస్ చేసి ముందుకెళ్తే తప్పకుండా దేవుడు మనకు సహకరిస్తాడు. సో ఆ విధంగా అన్నీ అలా జరిగినాయి. డెఫినెట్ గా మీరేమో మెడిసిన్ చదవడానికి కూడా ఫీ పే చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది అని మీరు చెప్తున్నారు. బట్ ఎందుకు రకరకాల రూమర్స్ ఎందుకు క్రియేట్ అయ్యాయి? అమ్మ దగ్గర కోట్ల మనీ ఉంది, లైక్ డైమండ్స్ ఉన్నాయి, గోల్డ్ ఉంది అని చెప్పి రకరకాలుగా బయట ఆ టైంలో మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఒకటి ప్రజలు మాట్లాడుకోకపోతే వాళ్ళు మనుషులని ఎందుకు అంటాము? దట్స్ హౌ ఇట్ ఈస్ బేసికలీ. మనుషులు ఏదో ఒకటి ఇప్పుడు ఏముందండి, యాజ్ ఐ సెడ్ దట్ రైట్ ఫ్రమ్ మైథాలజీ డేస్ దేవుడు ఉన్నాడు, రాక్షసుడు ఉన్నాడు. ఎందుకు రాక్షసుడు నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు, దేవుడిని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. జీసస్ విషయానికి వస్తే జీసస్ని కొట్టి చంపేశారు, ఒక సిలువేసి. ఎందుకు ఆయన దేవుడు అని మనం నమ్మే ఒక క్రిస్టియానిటీలో ఆయన ఎందుకు ఒక మనుషుల చేత అటాక్ చేయబడ్డాడు, ఆయన ఒక చెడ్డవాడని ఎందుకు చూపించబడ్డాడు అట్లా. సో ఐ థింక్ ప్రజలు బై డిఫాల్ట్ దే టేక్ సైడ్స్. వాళ్ళకి నచ్చని సైడ్ ఎప్పుడు బ్యాడ్ అనే మాట్లాడతారు, నచ్చిన సైడ్ వాళ్ళకి గుడ్ అనే మాట్లాడతారు. సో నేను దాని గురించి పెద్ద కేర్ చేయను, ఎందుకంటే ఐ డోంట్ కేర్ మచ్ అబౌట్ పీపుల్ హూ టాక్స్. ఎందుకంటే ఇట్లా మాట్లాడే వాళ్ళకి పెద్ద వాల్యూ ఉండదు లైఫ్లో, వాళ్ళు పెద్ద సాధించలేరు కూడా, అండ్ దే విల్ బీ లైక్ దట్. సో చాటర్ బాక్సెస్ వాట్ ఎవర్ సో కాబట్టి ఐ థింక్ పరిస్థితులు ఏంటో నాకు తెలుసు, ఆ కష్టాలు ఏదో మేము అనుభవించాం కాబట్టి మాకు తెలుసు. ఏదో మాట్లాడతారు లూజ్ టంగ్. ఇప్పుడు మాట్లాడటానికి ఏముందండి, నోరు దేవుడు ఈజీగా ఇచ్చిన ఒక ఇది కదా, ఫ్రీ టాక్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. బట్ ఐ డోంట్ బట్ ఓకే, వీఆర్ కంఫర్టబుల్. సీ వన్ థింగ్, మేము నిలదొక్కోగలిగాం కదా. ఈ సొసైటీలో ఎవరన్నా మేము పడిన కష్టాలు, మేము పడిన ప్రాబ్లమ్స్ మధ్యలో ఉంటే ఈ పాటికి ఈ రోజు ఇలా కూర్చునే పరిస్థితులు కూడా ఉండేది కాదు. సో అట్లీస్ట్ మేము నిలదొక్కొని ఈ సొసైటీలో ఉన్న బ్యాడ్ ఎలిమెంట్స్
one versus one lady and me versus the entire society, half of the society at least, against గా ఫైట్ చేసి మేము నిలదొక్కోగలిగాం కదండి. బికాస్ మా ఎడ్యుకేషన్ కానివ్వండి, మేమేం తప్పు చేయలేదు కాబట్టి దట్స్ వై ఐ థింక్ వీ కుడ్ టేక్ ఎ స్టాండ్. ఎన్నో దెబ్బలు, ఎన్నో ఒడిదుడుకులు, లైక్ అంటే అమ్మకైనా మీకైనా కానివ్వండి, అంటే లైక్ ఎన్నో అవమానాలు కూడా అమ్మకి బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి. అంటే ఎన్టీఆర్ గారు ఉన్నంత వరకు ఒక రకం, ఆయన లేని తర్వాత ఇంకొక రకం. ఆవిడ ఒక సందర్భంలో చెప్పారు, ఎన్నో అవమానాలు నేను ఎదుర్కొన్నాను, ఎన్నో ఫేస్ చేశాను అని చెప్పి. జనరల్ గా ఆ టైంలో ఇంట్లో అమ్మ మీరు కలిసి ఉన్న టైంలో ఎవరు? నేను ఉండేవాడిని కదా, నేను హాస్టల్లో. మీరు హాస్టల్లో ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్ గా హాలిడేస్ లో కానివ్వండి, లేకపోతే ఫోన్ లో కానివ్వండి మాట్లాడినప్పుడు అసలు అమ్మ ఎలా ఉండేవారు ఆ టైంలో? ఒకటే మాట అనేవారు, మనం ఒక పరిస్థితిలో ఇరుక్కుని ఉండటం అంటే ఇరుక్కొని అనలేము, ఒక పరిస్థితిలో వీఆర్ దేర్. ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రావటానికి, అంటే బయటికి ఎలా రావాలి అని ఆలోచించేదానికన్నా మనం ముందు ఈ స్టెప్ నుంచి ముందు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచించుకోవాలి. ఏం డిస్టర్బ్ అవ్వకుండా. అంటే ఈ పరిస్థితులను బట్టి ఎన్నో రకాలు వస్తాయి. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడలేదండి చెప్పండి, ఎవరు క్లీన్ అని? ఇప్పుడు మన ప్రపంచంలో యూ టెల్ మీ, ఒక క్లీనెస్ట్ పర్సన్ ప్రపంచం మొత్తం అగ్రీ చేస్తుందని చెప్పి ఎవరు ఉండరు. మీ ఒపీనియన్ ఒకటి, నా ఒపీనియన్ ఒకటి. ఒక్క పర్సన్ చూపించండి దట్ మొత్తం ప్రపంచం వీళ్ళకి సపోర్ట్ చేస్తుందని. లేకపోతే ఒక చిన్న కమ్యూనిటీ తీసుకుందాం, మీరు పనిచేసే ఒక మీడియా ఛానల్లోనే శ్వేత గారు ఈజ్ ద బెస్ట్ పర్సన్ అందరూ చెప్తారా? లేకపోతే మీరు శ్వేత గారు గురించి అట్లా? సో ఇది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది. అది వాళ్ళ కన్వీనియన్స్, అది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. కాకపోతే సొసైటీలో ఏంటంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, కొంచెం కమ్స్ ఫ్రమ్ వెరీ లోవర్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఒక సొసైటీలో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా మనం అడ్రస్ చేయాలి. మన భారతదేశంలో ఒక గొప్పతనం ఏంటి అని అంటే, మనం ఆడవాళ్ళని రెస్పెక్టబుల్గా మాట్లాడాలి. వాళ్ళు ఎట్లాంటి ప్రొఫెషన్ అన్నా ఉండి, ఏదైనా ఉండి మీరు అని అంటాం, లేకపోతే వాళ్ళని ఒక రెస్పెక్ట్గా ఇవ్వటం అనేది మనకు బేసిక్ కల్చర్. ఇప్పుడు ఆ కల్చర్ లేని వాళ్ళు ఏవో రకరకాలు మాట్లాడతారు. సో వాళ్ళని పెద్ద హ్యూమన్స్ కింద కన్సిడర్ చేయకూడదు. అంటే జస్ట్ షేప్ వైజ్ హ్యూమన్స్ ఉన్నప్పటికీ కూడా ఫర్ మీ దే డోంట్ ఎగ్జిస్ట్. ఎవరు ఎలాంటి కామెంట్ చేసినా, ఎవరేది మాట్లాడినా కానీ పట్టించుకోకపోవడం ఉత్తమం అంటారు. అంతే, మన గోల్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోవాలి అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.